మనం అన్ని సోషల్ మీడియా టీవీ ప్లాట్ఫామ్ లో చూస్తున్నాం. రాజమండ్రి హైవేలో ఏదైతే జగ్గయ్యపేట నియోజకవర్గం సంబంధించి రాయుడు గారి మిలిటరీ హోటల్లో వెంకటేశ్వర స్వామి ఆలయ గర్భాలయం సెట్తో హోటల్ నడుపుతారని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం అడిషనల్ ఈవో గారికి, చైర్మన్ గారికి, అలాగే కొంత అధికారులకి ఫిర్యాదు చేశాం. ఆ ఫిర్యాదుకి హోటల్ వాళ్ళు కూడా ఏదో మాట్లాడుతూ మేము 2 అడుగుల సెట్ వేసాం, మేము వెంకటేశ్వర భక్తులం, కులదైవం, రోజుకు 2 సార్లు హారతిస్తాం, 4 సార్లు ప్రసాదం పెడతామన్నారు. బానే ఉంది. మేము కూడా వెంకటేశ్వర భక్తులమే, కోట్లాది మంది భక్తులు ఉన్నారు వెంకటేశ్వరంకి. మేము ఏమంటున్నాం అంటే, చాలా మంది అంటారు వైన్ షాపుల పేర్లు ఉంటాయి, బార్లకు పేర్లు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ ఉంటుంది. నేను చెప్పేది ఏమంటే, ఫోటోలు పెట్టుకోండి, ఇంకా అవసరమైతే విగ్రహాలు పెట్టుకుంటారు దేవుని నమూనా తెచ్చి పెట్టుకోరు. దానివల్ల ఏమవుతుందంటే, మీరు ఇంటర్వ్యూ చూసేటారు కొన్ని ఛానల్స్ లో. నమూనా అంటే అక్కడ భోజనం చేసేటప్పుడు నాన్ వెజ్ తినేటప్పుడు, వెజ్ తినేటప్పుడు, వెజ్ అయితే ఓకే, నాన్ వెజ్ తినేటప్పుడు వెంకటేశ్వర స్వామిని చూసినట్టుంది అక్కడ అని భక్తులు, వందలాది మంది భక్తులు ఫిర్యాదు చేస్తారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. వందలాది మంది భక్తులు ఫిర్యాదు చేస్తారు. ఇప్పుడు నేను కూడా భక్తుడు, నేను ఫిర్యాదు చేస్తున్నా. నేను వెంకటేశ్వర భక్తుడు, నా మనోభావాలు దెబ్బతిన్నాయి. అక్కడ నాన్ వెజ్ తింటూ ఉంటే వెంకటేశ్వర స్వామి చూసినట్టు సెటప్ వేసి, డివోషనల్ గా వెంకటేశ్వర స్వామి సాంగ్స్ పెట్టి, మొత్తం దేవుని సెటప్ వేసి నువ్వు అక్కడ నాన్ వెజ్ చేయడాన్ని మేము ఖండించాం. దానికి హోటల్ యాజమాన్యం లేదు, నేను భక్తునే, 4 సార్లు నడిచినాను, 6 సార్లు గుండు కొట్టినాను, ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ చాలా చేస్తారయ్యా. నీకు అంత ప్రేమ ఉంటే, నీ హోటల్ మీద నీ వ్యాపారమైన నమ్మకం ఉంటే, నువ్వు ఒక పని చేయి. నువ్వు ఆ సెట్ తొలగించి వేరే దేవుని ఫోటో పెట్టుకో, విగ్రహం పెట్టుకో, నీ వ్యాపారం జరుగుతుంది. వెంకటేశ్వర స్వామిని పెట్టి వ్యాపారం చేసే అవసరం లేదు కదా అనే మా బాధ. ఏది నేనే నీ హోటల్ ప్రమోషన్ చేసామని కాదు, నేను అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ నడపట్లేదు. మనోభావాలు, వెంకటేశ్వర స్వామి మనోభావాలు, టీటీడీ ప్రతిష్టను దిగజార్చాలని చూస్తే, సనాతన ధర్మం ఏదైతే జనసేన పార్టీ పోరాడుతుందో, వందలాది మంది భక్తులు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి దాని మీద రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. కాబట్టి మీరు 2 అడుగులు వేసాము, అది సెట్ కాదు, గుడాయి బొమ్మలు అంటే కూడా ఆ బొమ్మలు కూడా సరే, గుడాయి బొమ్మలు చాలా ఉన్నాయి, అనేక బొమ్మలు ఉన్నాయి వెంకటేశ్వర స్వామి పెట్టుకోండి. మీరు ఏకంగా నమూనానే తెచ్చిపెట్టేస్తే దాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఇది చెప్పిన మాట ప్రకారం మీరు కానీ దాన్ని తొలగించాలి. లేదంటే హిందూ సంఘాలు, స్వామీజీలు, వెంకటేశ్వర భక్తులు అందరం కూడా ఖచ్చితంగా నీ హోటల్ కాడికి రావాల్సి వస్తుంది. నువ్వు హోటల్ ప్రమోషన్ చేస్తున్నావు అనుకుంటున్నావేమో, కాదు. వెంకటేశ్వర స్వామితో ఆడుకోవద్దండి, జీవితాలు తలకిందలైపోతాయి. ఈ విషయాన్ని హెచ్చరిస్తున్నాం.